Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు మండే ఈవినింగ్ వ్లాగ్ అయితే తీసానండి. ఇక్కడ టైం వచ్చి 3:30 అయితే అయ్యింది. ఇక వర్షం పడేటట్లుందండి. వర్షం కూడా వచ్చేసిందండి. అంటే ఒక 5 మినిట్స్లో వర్షం వచ్చేసిందండి. నేను పైకి వెళ్ళి కిందకు వచ్చేలోపు అయితే బట్టలు తీద్దామని పైకి వచ్చేలోపు ఇలా వర్షం అయితే వచ్చేసింది. చూసారా, పూర్తిగా ఆరినవే మళ్ళీ కొద్దిగా తడిచిపోయాయి. ఇక ఆరాక తీద్దామని పైనే ఉంచాను నేను. మేమైతే బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి. ఏంటంటే మాకు గ్యాస్కి రెగ్యులేటర్ దగ్గర నుంచి స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ వచ్చేస్తుంది గ్యాస్ వంట చేసేటప్పుడు అని చెప్పి చూపిస్తే వాళ్ళైతే ఇది మార్చమన్నారు. ఇక ఈ గ్యాస్ రెగ్యులేటర్ అయితే మారుద్దాం కదా అని చెప్పి గ్యాస్ కంపెనీకి అయితే వెళ్ళామండి, భారత్ గ్యాస్కి. అక్కడైతే అవి తీసుకున్నాం కొత్తవి. పాతవిచ్చి ఈ కొత్తదైతే తీసుకున్నానండి 150 రూపీస్ పెట్టి. ఇక వస్తూ ఇక్కడ మిక్చర్ చేసుకోవడానికి అయితే మరమరాలు అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చి మామూలుగా ఉంటాయి కదండి బొరుగులు, మామూలు బొరుగులు అయితే మనకి సాల్ట్గా ఉంటాయి కదా, ఇవి వచ్చి చప్పగా ఉంటాయండి. మరమరాలు వచ్చి ఇలా ఉంటాయండి. వీటిని మనం చక్కగా పిడత కింద పప్పు అయితే చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేనైతే అస్తమాను చేస్తూ ఉంటామండి. దానికోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసుకోవాలండి. చాట్ మసాలా, సాల్టు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకొని ఈ మరమరాలను అయితే వేసుకుని చక్కగా ఇలా కలిపితే మనకి బాగుంటుందండి ఈ చాట్ అయితే. మనకి బయట బండి మీద ఏ విధంగా ఉంటుందో అమ్మితే అదే టేస్ట్ అయితే వస్తుందండి. టేస్టు ఇక్కడ మా పాప అయితే కలుపుతుంది చూసారా, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక ఆ ప్లేట్లో అయితే వేసుకుంది మా పాప. ఇక స్నాక్స్ తిన్న తర్వాత అయితే టీ వేడి చేస్తున్నానండి. ఈ టీ వచ్చి మార్నింగ్ పెట్టిన టీ అండి, ఉండిపోయింది. ఎందుకంటే మా ఇంట్లో టీ ఎక్కువగా మా హస్బెండే తాగుతారు. నేనైతే ఒక కప్పు తాగుతాను అంతేండి. మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ తాగుతానండి, మధ్యలో ఇక తాగను. ఇక్కడ చూసారా, ఆ టీ అయితే తాగిన తర్వాత వేడి చేసింది. మళ్ళీ టీ అయితే పెట్టాను నేను. మళ్ళీ అంత టీ పెట్టానో చూడండి. నాకు గులాబీ రేకులను వేసుకుంటే టీలో చాలా ఇష్టం అండి. మనకి పైన డాబా పైన అయితే మొక్క ఉంది కదండి, దానికి ఎప్పుడు గులాబీ పువ్వులు వచ్చినా నేను తలలో అయితే పెట్టుకోను. ఇలా ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుని టీలో అయితే వేస్తానండి. ఇక టీ అయితే వేసుకున్నాం మా హస్బెండ్ నేను. ఈలోపు అయితే మీషోలోంచి అయితే ఆర్డర్ వచ్చింది చూడండి. ఇదేంటంటే మా పాప ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదండి, దానికోసం అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే పెట్టుకుంది. ఇక్కడ 2 వచ్చాయండి. 1+1 ఆఫర్ అండి ఇది. ఇవి వచ్చి 100 రూపీస్ అయ్యిందండి. ఇవి 2 కూడా ఇవైతే సెలెక్ట్ చేసుకుంది. బాగున్నాయండి చూడ్డానికైతే. మళ్ళీ ఇంకో 2 పెడదాం కదా అని చూసేసరికి కాస్ట్ అయితే పెంచేశాడండి. అప్పుడైతే 100కి ఉన్నది. ఇవిగో చూసారా, బాగున్నాయి కదా. తర్వాత అయితే ఇక మేము 7 కల్లా మేము బయటకైతే వెళ్ళామండి. ఎక్కడికంటే డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్ నుంచి అయితే కొద్దిగా కిరాణా సామాన్లు అయితే తీసుకున్నాం చూడండి. మేము ఏమేమి కిరాణా సామాన్లు తీసుకున్నామో ఇవి చూసారా, కప్పులు అయితే తీసుకున్నానండి నేను. ఈ కప్స్ అయితే ఇది వచ్చి 19 రూపీస్ అండి ఒక్కొక్కటి. ఇది వచ్చి 49 రూపాయలండి ప్లేటు. అలాగే ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది ఇంకా చేయలేదండి, చేసేటప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే పామ్ ఆయిల్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఇంట్లో వేయించేది ఏదైనా ఉంటే టిఫిన్ చేసేటప్పుడు ఇదైతే ఈ ఆయిల్ వాడతానండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఎందుకంటే మనం ఫ్రైలు చేసేటప్పుడు ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే బాగుంటుందండి. అలాగే ఒక ఆయిల్ బాటిల్ తీసుకున్నాను నేను. నా హెయిర్కి అయితే ఇదే వాడతానండి. ఇదిగో చూసారా, ఇవి వచ్చి ధనియాలండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అన్నీ కూడా తీసుకున్నానండి. మనం డీమార్ట్లో తీసుకునేటప్పుడు
రేట్ అనేది చూసుకోవాలండి. ఎందుకంటే కొన్ని రేట్ అయితే డీమార్ట్‌లో తక్కువ రేటుకి వస్తాయండి. కొన్ని అయితే ఎక్కువ రేట్ ఉంటాయండి. అవేంటో చూసుకొని మనం బయట తీసుకునేవి బయట తీసుకోవాలి. ఇక్కడ తీసుకునేవి ఇక్కడ తీసుకోవాలండి. ఇందులో చాలా వరకు కిరాణా సామాన్లయితే తక్కువ రేట్‌లోనే ఉంటాయండి మనకి. ఇవిగో చూసారా నేను ఎన్ని రకాలు తీసుకున్నానో. ఆవాలండి, టీ పౌడర్ తీసుకున్నాను. మొత్తం అన్నీ కూడా తీసుకున్నానండి. మొత్తం కందిపప్పు మొత్తం తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నానండి. తొందరగా ఉడుకుతుంది కదా! అలాగే పంచదార మాత్రం ఎక్కువగా తీసుకుంటానండి నేను. ఎందుకంటే పంచదార అయితే టీలో వేస్తూ ఉంటాం కదా! అలాగే ఒక ఆయిల్ టిన్ అయితే తీసుకున్నానండి ఇక్కడ. ఫ్రీడమ్ తీసుకున్నాను నేను. ఇదొచ్చి రూ. 1080 అయితే పడ్డది. ఇదిగో చూసారా ఆయిల్ టిన్ను. అలాగే మా పాప డ్రాయింగ్ వేస్తుంది కదండీ! డ్రాయింగ్ వేయడానికైతే తీసుకురమ్మని చెప్పి ఇదైతే తీసుకున్నాను నేను. చాలా రోజుల నుంచి అడుగుతుందండి వాటర్ కలర్స్ తీసుకురమ్మని. ఇక సర్లే అని చెప్పి ఇప్పుడైతే తీసుకున్నాను నేను. మీకు 5 కేజీలు ఉడుకుద్ది. కొంచెం కొంచెం మీద కొంచెం ఎక్కువ. బాగా పెద్ద తెచ్చేసినట్టున్నారండి. 5 కేజీలు ఉడుకుద్ది. మీకు బాగుంటుంది. మళ్ళీ కావాలంటే వస్తుంది సైజు. మీకు ఒకవేళ తక్కువ వండుకున్నా లూజ్గా ఉడుకుతుంది కదా, బాగుంటుంది. మీకు 15 పడుతుంది. రేట్ ఎక్కువ చెప్పేస్తున్నారు. అయ్యా అలాగే. ఈ స్టవ్ పలావ్ గిన్నె చూసారు కదండి, వీటిని అయితే నేను తెమ్మని చెప్పాను. అంటే మనకి నెలవారీ చీటీ కడతాం కదా పద్దు, ఆ రూపంలో అయితే కడతాను నేను. ఇక్కడ చూసారా పలావ్ గిన్నె 5 కేజీలు అయితే ఉడుకుతుందని చెప్పారు. మీరే విన్నారు కదా. గిన్నె అయితే చాలా బరువుగా ఉందండి. బాగుందండి గిన్నె అయితే. చాలా పెద్దది కూడా వచ్చింది, మూత కూడా వచ్చింది. బాగుంది గిన్నె. ఎందుకంటే అస్తమాను గిన్నె అవసరమైనప్పుడల్లా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. అందుకని చెప్పి గిన్నె అయితే నేను తెప్పించాను. మంత్లీ కడదాం కదా అని చెప్పి గిన్నె స్టవ్ 2 కూడా తెప్పించుకున్నానండి. గిన్నె చూసారా ఎలా ఉందో. చాలా బాగుంది కదండి గిన్నె అయితే. ఇక స్టవ్ కూడా చూడండి ఒకసారి. స్టవ్ కూడా బాగుందండి. ఇదిగో రండి చూసారా స్టవ్ ఎలా ఉందో. మనకి గిన్నె అయితే పైన పెట్టి చూసానండి, కరెక్ట్గా సరిపోయింది. చిన్న చిన్న వంటలు చేసేటప్పుడు అయితే మనకి స్టవ్ అవసరం అవుతుందండి. స్టవ్ అవసరం అయ్యేటప్పుడు లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇక ఈ స్టవ్ అయితే తీసుకున్నాను. ఈ స్టవ్ అయితే 1500 రూపాయలు వేసారండి. అలాగే గిన్నె అయితే 3000, మొత్తం 4500 రూపాయలు అయితే అయ్యింది గిన్నెకి స్టవ్కి. అంటే ఈ అమౌంట్ ఒకేసారి ఇవ్వం కదా, ప్రతి నెల కూడా ఎంతో కొంత కట్టుకుంటూ ఉండాలి. ఇదిగో చూసారా స్టవ్ ఎంత బాగుందో. మనకి ఇక్కడ మంట అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సిమ్లో కావాలంటే సిమ్లో పెట్టుకోవచ్చు, హైలో కావాలంటే హైలో పెట్టుకోవచ్చండి. స్టవ్ అయితే బాగుంది కదా. 4500 రూపాయలకి పర్లేదు అనిపించిందండి నాకు. ఎందుకంటే నెల నెల కట్టుకోవచ్చు కదండి. ఒక 500 అలా కడతానండి నేను. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్లోకి వెళ్ళి 2-3 వీడియోలు చూడండి. అసలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయండి. ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.